ఇండియా ఐర్లాండ్ చేత షాకింగ్గా సిరీస్ ఓడిపోయింది. ఇప్పుడు ఎదురుగా ఇంగ్లాండ్, అది వాళ్ళ హోమ్ కండిషన్లో. మరి టీమిండియా కంబ్యాక్ ఇస్తుందా లేక ఇంగ్లాండ్ రివెంజ్ తీసుకుంటుందా? ఇక అందరూ ఎదురు చూస్తున్న ఒకే ఒక విషయం, వైభవ్ సూర్యవంశీకి ఫైనల్లీ డెబ్యూట్ వస్తుందా లేదా. ఈ వీడియోలో పిచ్ రిపోర్ట్, ప్రాబబుల్ ప్లేయింగ్ 11, కీ బ్యాటిల్స్, విన్నింగ్ ఛాన్సెస్, ప్రిడిక్షన్ మొత్తం కంప్లీట్ రివ్యూ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కేవలం 5 టీ20ల సిరీస్ మాత్రమే కాదు, రెండు టీమ్స్కి కూడా కొత్త బిగినింగ్. ఇండియాకి ఐర్లాండ్ సిరీస్ లాస్ తర్వాత కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్కి హోమ్ కండిషన్ అడ్వాంటేజ్ ఉంది అండ్ అలాగే వాళ్ళు అగ్రెసివ్ క్రికెట్కి ఫేమస్. 2028 టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్లో కూడా ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. కొత్త కండిషన్స్, కొత్త కాంబినేషన్స్, యంగ్స్టర్స్, బెంచ్ స్ట్రెంత్ అన్నీ ఈ సిరీస్లో టెస్ట్ అవుతాయి. ఇక ఫస్ట్ టీ20 మ్యాచ్ రివర్ సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఈ గ్రౌండ్లో జనరలీ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి హెల్ప్ ఉంటుంది. కానీ పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్కి స్వింగ్, సీమ్ మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇంగ్లాండ్ వెదర్స్ వల్ల ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే కొత్త బాల్ డేంజరస్గా అవుతుంది. పవర్ ప్లేలో సర్వైవ్ చేసిన బ్యాట్స్మెన్కి తర్వాత స్కోర్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 160 రన్స్. ఇక నా ఒపీనియన్ ప్రకారం టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు మన టీమిండియా గురించి మాట్లాడుకుందాం. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అతనితో పాటు ఇషాన్ కిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ ని లీడ్ చేస్తాడు. తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్ ని బ్యాలెన్స్ చేస్తారు. ఇక బౌలింగ్ విషయం చూస్తే బౌలింగ్ లో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ లేదా కుల్దీప్ యాదవ్ టైప్ ఆప్షన్ ఉండొచ్చు. అయితే అందరి దృష్టి ఒక ప్లేయర్ మీదనే ఉంది, అతనే వైభవ్ సూర్యవంశీ. ఐర్లాండ్ సిరీస్లో డెబ్యూట్ వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ అవకాశం రాలే. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్లో అయినా డెబ్యూట్ వస్తుందా లేదా అనేది బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ అయింది. నా ఒపీనియన్ ప్రకారం సంజు శాంసన్ ఫెయిల్ అయితే తప్ప వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాదు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ని అండర్ ఎస్టిమేట్ చేయడం చాలా డేంజరస్. ఓపెనింగ్లో పిల్ సాల్ట్, జాస్ బట్లర్ ఇద్దరు పవర్ ప్లేలోనే మ్యాచ్ని కంప్లీట్గా చేంజ్ చేసే ప్లేయర్స్. కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటింగ్కి బ్యాక్ బోన్. విల్ జాక్స్, జాకోబ్ బ్యాథెల్, శామ్ కరెన్ లాంటి ఆల్రౌండ్ ఆప్షన్ కూడా ఉన్నాయి ఇంగ్లాండ్లో. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో అదిల్ రషీద్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇంగ్లాండ్కి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్కి ఉండట్లేదు. ఇది మాత్రం ఇండియాకి ఖచ్చితంగా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో చూడాల్సిన బిగ్గెస్ట్ బ్యాటిల్స్ ఏంటంటే బ్యాటిల్ నెంబర్ 1 పిల్ సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్. పవర్ ప్లేలో హర్షదీప్ స్వింగ్తో సాల్ట్ని ఎర్లీగా అవుట్ చేస్తే మాత్రం ఇండియాకి హ్యూజ్ అడ్వాంటేజ్ అవుతుంది. బ్యాటిల్ నెంబర్ 2 హ్యారీ బ్రూక్ వర్సెస్ అక్షర్ పటేల్. మిడిల్ ఓవర్స్లో ఈ బ్యాటిల్ మ్యాచ్ని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. బ్యాటిల్ నెంబర్ 3 అభిషేక్ శర్మ వర్సెస్ ఇంగ్లాండ్ పేసర్స్. అభిషేక్ ఫాస్ట్ స్టార్ట్ ఇస్తే మాత్రం ఇంగ్లాండ్ ఖచ్చితంగా ప్రెషర్లో పడుతుంది. బ్యాటిల్ నెంబర్ 4 అదిల్ రషీద్ వర్సెస్ ఇండియన్ మిడిల్ ఆర్డర్. లెగ్ స్పిన్ ని ఇండియా ఎలా హ్యాండిల్ చేస్తుందో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఇక ఈ మ్యాచ్ మీద నా ప్రిడిక్షన్ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇంగ్లాండ్ కి హోమ్ అడ్వాంటేజ్ ఉంది, పిచ్ కూడా వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఇండియా స్క్వాడ్ మాత్రం ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ కనిపిస్తుంది. పవర్ ప్లేలో వికెట్లు పడకుండా ఉంటే ఇండియా మాత్రం స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ విన్నింగ్ ఛాన్సెస్ గురించి చూస్తే ఇండియాకి 55%, ఇంగ్లాండ్కి 45% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నా ప్రిడిక్షన్ ఎవరంటే అభిషేక్ శర్మ లేదా హ్యారీ బ్రూక్ అవుతుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20 మీద మీ ప్రిడిక్షన్ ఏంటి? ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఇండియా గెలుస్తుందా లేదా ఇంగ్లాండ్ హోమ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటుందా? వైభవ్ సూర్యవంశీకి డెబ్యూట్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? కమెంట్ సెక్షన్లో మీ ప్లేయింగ్ 11 కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.